శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుబడింది. శ్రీశైల క్షేత్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వేరువేరుగా సుమారు 297 కోట్ల మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. శ్రీశైలం పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో వెళ్లి కర్ణాటక బస్సులో 2 సంచుల్లో దాచి ఉన్న 22,000 రూపాయల విలువ కలిగిన తెలంగాణకు చెందిన 200 కోట్ల విస్కీ బాటిళ్లను పట్టుకుని మద్యం తరలిస్తున్న 2 మహిళలపై కేసు నమోదు చేశారు. అలానే మరో ఘటనలో శ్రీశైలం బస్టాండ్ వెనక తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన చెన్నయ్య అనే వ్యక్తి కూలి పనులు చేస్తూ జీవిస్తున్న వ్యక్తి వద్ద రైడ్ చేయగా సుమారు 97 విస్కీ క్వార్టర్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. దీంతో మొత్తంగా 297 క్వార్టర్ల మద్యం బాటిళ్లు పట్టుబడగా మొదటగా దొరికిన 2 మహిళలు అలానే చెన్నయ్య అనే వ్యక్తిపై వేరువేరుగా కేసులు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించినట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.